ప్రతి జీవి జీవితం ఆకలి పోరాటంతోనే మొదలవుతుంది. భూమిపై ఉన్న ప్రతి జీవి కేవలం ఆకలి తీర్చుకోవటం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి మనిషి తాను తన కుటుంబ ఆకలి తీర్చేందుకు శ్రమిస్తూనే ఉంటాడు. అంటే ఈ ఆకలి ఎంత శక్తివంతమైందో అర్థమవుతుంది. అలాంటి ఆకలి ఓ ప్రపంచ చరిత్ర సృష్టించింది. ఓ వ్యక్తి తన ఆకలి తీర్చుకోవటం కోసం చేసిన చిన్న ప్రయోగం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే అత్యంత ఖరీదైన లావాదేవీగా నిలిచింది. 2010 మే నెలలో ఫ్లోరిడాకు చెందిన లాస్లో హ్యానేజ్ ఇంటర్నెట్ ఫోరంలో ఒక ఆఫర్ ఇచ్చారు. తనకు 2 పెద్ద పాపా జాన్స్ పిజ్జాలు ఆర్డర్ చేసి పంపిస్తే 10,000 బిట్కాయిన్లు ఇస్తానని ప్రకటించారు. దీనికి స్పందించిన జెరేమీ స్టెట్టివెంట్ అనే మరో యూజర్ $25 ఖర్చుతో లాస్ట్లో కోరిన పిజ్జాలను చిరునామాకు పంపించారు. వెంటనే లాస్ట్లో 10,000 బిట్కాయిన్స్ను ఆయనకు పంపారు. అలా చరిత్రలో తొలిసారి బిట్కాయిన్ ద్వారా లావాదేవీ జరిగింది. దీన్ని గుర్తుగా ఏటా మే 22న ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ప్రియులు బిట్కాయిన్ పిజ్జా డేను ఘనంగా జరుపుకుంటారు. అయితే నాటి 10,000 బిట్కాయిన్ల ధర నేటి మార్కెట్లో ఏకంగా 7,400 కోట్లకు పైమాటే. ఈ సందర్భంగా అందరూ నాటి పిజ్జాల కొనుగోలు ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఈ లావాదేవీ కేవలం ఒక మెయిమ్ మాత్రమే కాదు, కేవలం ఇంటర్నెట్ కోడ్గా ఉన్న బిట్కాయిన్ నిజ ప్రపంచ కరెన్సీగా మార్చిన చారిత్రాత్మక ఘట్టం కూడా. ఎలాంటి బ్యాంకులు, పేమెంట్లు, గేట్వేలు లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకంతో జరిగిందే ఈ వ్యాపారం నేటి $1 ట్రిలియన్ క్రిప్టో పరిశ్రమకు పునాది వేసింది. 16 ఏళ్ల ఈ ప్రస్థానంలో బిట్కాయిన్ డిజిటల్ బంగారంగా ఎదిగింది. అమెరికాలో స్పాట్ బిట్కాయిన్ ఈటీఎఫ్ల ఆమోదంతో వాల్ స్ట్రీట్ దిగ్గజాలు, ప్రభుత్వాలు సైతం దీని వైపు మొగ్గు చూపుతున్నాయి. భారత్లోనూ దీని క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రపంచంలోని మొత్తం బిట్కాయిన్లలో దాదాపు 5% భారతీయ ఇన్వెస్టర్ల వద్దే ఉన్నట్లు అంచనా. ఒకప్పుడు కేవలం ట్రేడర్లకే పరిమితమైన క్రిప్టో ఇప్పుడు యువ ఉద్యోగులకు దీర్ఘకాలిక పెట్టుబడి ఆప్షన్గా మారింది. అయితే బిట్కాయిన్లో పెట్టుబడి పెట్టడం ఇప్పటికీ రిస్క్తో కూడుకున్నదే. గతంలో ఇది ఎన్నోసార్లు కుప్పకూలింది, అయినప్పటికీ ప్రతిసారి పుంజుకుంది. అందుకే నిపుణులు పూర్తి అవగాహనతో తమ పోర్ట్ఫోలియోలో చిన్న భాగంగా మాత్రమే క్రిప్టోలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ఆకలితో ఉన్న ఒక ప్రోగ్రామర్ ఇంటర్నెట్ డబ్బుతో భోజనం కొనటం, తెలియకుండానే ఆర్థిక చరిత్రను మార్చడం, టెక్నాలజీ ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చగలదో చెప్పడానికి ఈ పిజ్జా కథే ఒక నిదర్శనం.